నిర్గమాకాండము 29వ అధ్యాయంలో ఉన్న 46 వచనములు. వారు నాకు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యమేదనగా, ఒక కోడె దూడను, కలంకము లేని 2 పొట్టేళ్లను, పొంగని రొట్టెను, పొంగనివై నూనెతో కలిసిన భక్ష్యములను, పొంగనివై నూనె పూసిన పలచని అప్పడములను తీసుకునుము. గోధుమ పిండితో వాటిని చేసి ఒక గంపలో వాటిని పెట్టి, ఆ గంపను, ఆ కోడెను, ఆ 2 పొట్టేళ్లను తీసుకుని రావలెను. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి, ఆ వస్త్రములను తీసుకుని చొక్కాయిని, ఏఫోదు నిలువుటంగీని, ఏఫోదును, పతకమును అహరోనుకు ధరింపచేసి, ఏఫోదు విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి, అతని తల మీద పాగాను పెట్టి, ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటముంచి, అభిషేక తైలమును తీసుకుని అతని తల మీద పోసి అతనిని అభిషేకింపవలెను. మరియు నీవు అతని కుమారులను సమీపింపచేసి వారికి చొక్కాయిలను తొడిగింపవలెను. అహరోనుకును అతని కుమారులకును దట్టీని కట్టి వారికి కుల్లాయిలను వేయింపవలెను. నిత్యమైన కట్టడును బట్టి యాజకత్వము వారికగును. అహరోనును అతని కుమారులను అలాగున ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు ప్రత్యక్షపు గుడారమునెదుటికి ఆ కోడెను తెప్పింపవలెను. అహరోనును అతని కుమారులను కోడె తల మీద తమ చేతులనుంచగా, ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని ఆ కోడెను వధింపవలెను. ఆ కోడె రక్తములో కొంచెము తీసుకుని నీ వ్రేలితో బలిపీఠపు కొమ్ముల మీద చమిరి, ఆ రక్తశేషమంతయు బలిపీఠపు టడుగున పోయవలెను. మరియు ఆంత్రములను కప్పుకొను క్రొవ్వంతటిని, కాలేజము మీది వపను, 2 మూత్ర గ్రంథులను, వాటి మీది క్రొవ్వును నీవు తీసి బలిపీఠము మీద దహింపవలెను. ఆ కోడె మాంసమును, దాని చర్మమును, దాని పేడను పాలెమునకు వెలుపల అగ్నితో కాల్చవలెను. అది పాప పరిహారార్థమైన బలి. నీవు ఆ పొట్టేళ్లలో ఒకదాని తీసుకొనవలెను. అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచగా, నీవు ఆ పొట్టేలును వధించి దాని రక్తము తీసి బలిపీఠము చుట్టూ దాని ప్రోక్షింపవలెను. అంతటా నీవు ఆ పొట్టేలును, దాని అవయవములను దేనికి అది విడదీసి, దాని ఆంత్రములను, దాని కాళ్లను కడిగి, దాని అవయవములతోనూ తలతోనూ చేర్చి బలిపీఠము మీద ఆ పొట్టేలంతయు దహింపవలెను. అది యెహోవాకు దహనబలి, యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. మరియు నీవు 2వ పొట్టేలును తీసుకొనవలెను. అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచగా, ఆ పొట్టేలును వధించి దాని రక్తములో కొంచెము తీసి అహరోను కుడిచెవి కొన మీదను, అతని కుమారుల కుడిచెవుల కొన మీదను, వారి కుడిచేతి బొటన వ్రేళ్ల మీదను, వారి కుడికాలి బొటన వ్రేళ్ల మీదను చమిరి బలిపీఠము మీద చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. మరియు నీవు బలిపీఠము మీదనున్న రక్తములోను అభిషేక తైలములోను కొంచెము తీసి అహరోను మీదను, అతని వస్త్రముల మీదను, అతనితోనున్న అతని కుమారుల మీదను, అతని కుమారుల వస్త్రముల మీదను ప్రోక్షింపవలెను. అప్పుడు అతడును, అతని వస్త్రములను, అతనితోనున్న అతని కుమారులను, అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠితములగును. మరియు అది ప్రతిష్ఠితమైన పొట్టేలు గనుక దాని క్రొవ్వును, క్రొవ్విన తోకను, ఆంత్రములను కప్పు క్రొవ్వును, కాలేజము మీది వపను, 2 మూత్ర గ్రంథులను, వాటి మీది క్రొవ్వును, కుడి జబ్బను, ఒక గుండ్రని రొట్టెను, నూనెతో వండిన ఒక భక్ష్యమును, యెహోవా ఎదుటనున్న పొంగని వాటిలో పలచని ఒక అప్పడమును నీవు తీసుకుని అహరోను చేతులలోనూ అతని కుమారుల చేతులలోనూ వాటినన్నిటినీ ఉంచి అల్లాడింపబడు నైవేద్యముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను. తరువాత నీవు వారి చేతులలో నుండి వాటిని తీసుకుని యెహోవా సన్నిధిని ఇంపైన సువాసన కలుగునట్లు దహన బలిగా వాటిని బలిపీఠము మీద దహింపవలెను. అది యెహోవాకు హోమము. మరియు అహరోనుకు ప్రతిష్ఠితమైన పొట్టేలు నుండి బోరను తీసి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని దానిని అల్లాడింపవలెను. అది నీ వంతగును. ప్రతిష్ఠితమైన ఆ పొట్టేలులో, అనగా అహరోనుదియు అతని కుమారులదియునైన దానిలో అల్లాడింపబడిన బోరను, ప్రతిష్ఠితమైన జబ్బను ప్రతిష్ఠింపవలెను.
అది ప్రతిష్టార్పణ గనుక నిత్యమైన కట్టడ చొప్పున అది ఇశ్రాయేలీల నుండి అహరోనుకును అతని కుమారులకు నగును. అది ఇశ్రాయేలీలు అర్పించు సమాధాన బలులలో నుండి తాము చేసిన ప్రతిష్టార్పణ, అనగా వారు యెహోవాకు చేసిన ప్రతిష్టార్పణగా నుండును. మరియు అహరోను ప్రతిష్ఠిత వస్త్రములను అతని తరువాత అతని కుమారుల వగును. వారు అభిషేకము పొందుటకును ప్రతిష్ఠింపబడుటకును వాటిని ధరించుకొనవలెను. అతని కుమారులలో ఎవడూ అతనికి ప్రతిగా యాజకుడగునో అతడు పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు 7 దినములు వాటిని వేసుకొనవలెను. నిర్గమాకాండము 29వ అధ్యాయము 31వ వచనము నుండి. మరియు నీవు ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసుకుని పరిశుద్ధ స్థలములో దాని మాంసమును వండవలెను. అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గర ఆ పొట్టేలు మాంసమును గంపలోని రొట్టెలను తినవలెను. వారిని ప్రతిష్ఠ చేయుటకును వారిని పరిశుద్ధపరచుటకును వేటి వలన ప్రాయశ్చిత్తము చేయబడినో వాటిని వారు తినవలెను. అవి పరిశుద్ధమైనవి గనుక అన్యుడు వాటిని తినకూడదు. ప్రతిష్ఠితమైన మాంసములోనేమి ఆ రొట్టెలలోనేమి కొంచెమైనను ఉదయము వరకు మిగిలియుండిన ఎడల మిగిలినది అగ్ని చేత దహింపవలెను. అది ప్రతిష్ఠితమైనది గనుక దాన్ని తినవలదు. నేను నీకు ఆజ్ఞాపించిన వాటినన్నిటినీ బట్టి నీవు అట్లు అహరోనుకును అతని కుమారులకును చేయవలెను. 7 దినములు వారిని ప్రతిష్ఠపరచవలెను. ప్రాయశ్చిత్తము నిమిత్తము నీవు ప్రతి దినమున ఒక కోడెను పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుట వలన దానికి పాప పరిహారార్థ బలిని అర్పించి దాన్ని ప్రతిష్ఠించుటకు దానికి అభిషేకము చేయవలెను. 7 దినములు నీవు బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి దాన్ని పరిశుద్ధపరచవలెను. ఆ బలిపీఠము అతి పరిశుద్ధముగా ఉండును. ఆ బలిపీఠమునకు తగులనది అంతయు ప్రతిష్ఠితమగును. నిర్గమాకాండము 29వ అధ్యాయము 38వ వచనము నుండి. నీవు బలిపీఠము మీద నిత్యమును అర్పింపవలసినదేమనగా ఏడాదివి 2 గొర్రె పిల్లలను, ప్రతిదినము ఉదయమందు 1 గొర్రె పిల్లను, సాయంకాలమందు 1 గొర్రె పిల్లను అర్పింపవలెను. దంచి తీసిన 30 నూనెతో కలిపిన 10వ వంతు పిండిని పానీయార్పణముగా 30 ద్రాక్షరసమును మొదటి గొర్రె పిల్లతో అర్పింపవలెను. సాయంకాలమందు 2వ గొర్రె పిల్లను అర్పింపవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగునట్లు ఉదయకాలమందలి అర్పణమును దాని పానీయార్పణమును అర్పించినట్టు దీనిని అర్పింపవలెను. ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారము యొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహనబలి. నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మను కలుసుకొందును. అక్కడికి వచ్చి ఇశ్రాయేలీలను కలుసుకొందును. అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. నేను సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరచెదను. నాకు యాజకులగునట్లు అహరోనును అతని కుమారులను పరిశుద్ధపరచెదను. నేను ఇశ్రాయేలీల మధ్య నివసించి వారికి దేవుడనై ఉందును. కావున నేను వారి మధ్య నివసించినట్లు ఐగుప్తు దేశములో నుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన యెహోవాను నేనే అని వారు తెలుసుకొందురు. నేను వారి దేవుడనైన యెహోవాను. ఇంతటితో నిర్గమాకాండము 29వ అధ్యాయంలో ఉన్న 46 వచనములు పూర్తి చేయబడినవి.